జయ త్రిముదుర్గా శ్రీకృత మహాముత్యుంజయ శ్రీ ముత్యుంజయేశ్వరాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు వారాహి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఒక అద్భుతమైన సంఘటన మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. శ్రీ వారాహి అమ్మవారు చాలామంది చాలా రకాలుగా అమ్మవారు ఒకరి దేవత అని, అమ్మవారు ఏది పడితే చేస్తారని, లేకపోతే అమ్మవారు ఏదో రకరకాలుగా వాళ్ళు అంటే నేను కొన్ని అంటే ఎవరిని విమర్శించేటటువంటి అధికారం నాకు లేదు కాబట్టి ఆలోచించుకోవాల్సింది ఎదుటివాడు చెప్పినప్పుడు దానిలో సత్యం ఎంత అని నమ్మి దానిని గ్రహించవలసిన వివేకం మనది మాత్రమే. వారు ఏదైనా చెప్పేస్తారు, వారికి తెలిసింది వారి గురువులు ఎవరో చెప్పింది అది నమ్మి వారు చెప్తారు. కానీ మనం వాస్తవంగా శత్రుశేషం లేకుండా చేస్తారు, వారాహి అమ్మారు అంటారు. ఒక మాట పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళు మీద మరి మన మంత్రగాళ్ళందరూ పూజారులందరూ కలిసి అంటే నేను పూజారినండు కలిసి మరి వారాహినో ప్రత్యంగిరామ్మవారో ఏదో ఒకటి చేస్తే మరి ఆ దేశాలన్నీ కొట్టుకుని పోతాయిగా. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే బాగా అర్థం చేసుకోవాలి. అమ్మవారికి అందరూ బిడ్డలే, సృష్టి మొత్తం ఆమె సంతానమే. కాబట్టి అమ్మవారు ఎవరి పాపము పండుతుందో అప్పుడు వరకు ఆగి చూస్తారు. చూసి అప్పుడు మాత్రమే ఏమిటి ఏదో ఒక ప్రకృతిలో వైపరీత్యాలు సృష్టించి కొన్ని దుష్ట ఫలితాలను వాళ్ళకి ఇప్పిస్తారు. దుష్ట ఫలితం అని ఎందుకన్నానంటే మరి మంచివారిని వారు బాధ పెట్టినప్పుడు వారికి అటువంటి ఫలితాలే ఇవ్వాలి కదా. అది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారు ఎప్పుడు కూడా చల్లని తల్లి. త్రిముఖదుర్గ అమ్మవారు కావచ్చు, ప్రత్యంగిరా అమ్మవారు కావచ్చు, చిన్నమస్త అమ్మవారుగా దశమహావిద్యలో ఇక ఎన్ని చతుసృష్టి యోగిని గణాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అమ్మ బంగారు తల్లి, వరాలిచ్చే తల్లులు, తన బిడ్డల్ని ఎప్పుడు కాచుకునేటటువంటి బంగారు తల్లులు. అటువంటి మహాతల్లులు కీడెందుకు చేస్తారండి? చేయరు. అనవసరమైనటువంటి ఓం నేను అంటారు భక్ష భక్ష స్వాహ అంటే ఎవరు భక్షిస్తారు? అరే బాబా, ముందు నీలో ఉన్న చెడు నువ్వు భక్షింపజేసుకో. నీలో ఉన్న అసూయ, కుట్ర, కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు నువ్వు దొరికించుకో. నిర్మలంగా అమ్మ పాదాలు పట్టుకో. అమ్మా నన్ను కాపాడను. ఆ కాపాడంటంలో కూడా వాడు నాశనం కావాలమ్మా, వాడు పోవాలమ్మా, ఇది కావాలమ్మా అని కోరవద్దు. అమ్మా కర్మవశాత్తు జన్మవైరం వల్ల మాకు వాళ్ళకేదో మనసు తేడా వచ్చినాయి తల్లి. ఒకవేళ వారికి మా మీద ఏదైనా చెడు భావన, చెడు ఆలోచనలు ఉంటే మీరు అవి తొలగించేసి వాళ్ళకు మధ్య మిత్రుత్వాన్ని కలుపు తల్లి అని మనం ప్రార్థించాలి అమ్మవారిని. అంతేగాని వాడు ఇది కావాలా ఇది కావాలంటే అమ్మవారు చేయరండు. అవన్నీ ఒట్టి మాటలు. నేను చెబుతున్నాను. నా పేరు నాగభైరవ గురూజీ, గుంటూరు శ్రీ త్రిముద్రగా శ్రీకంఠపీఠం. నా అనుభవంలో చాలా చాలా చూశాను. ఎన్ని ఒట్టిదే, ఎన్ని అమ్మవారు ఎవరికైనా మేలే చేస్తారు తప్పితే మరి ఏమండి వాడు ఉండి ఎందుకు దెబ్బతిన్నాడంటే అది అమ్మవారు, అయ్యవార్లు, భగవంతుడు ఎప్పుడు మేలు చేసేవాడు, కీడు చేయడు. ఏంటంటే వారి యొక్క పూర్వజన్మ దుష్కృతము వల్ల మాత్రమే, వారి పూర్వజన్మ దుష్కృతం వల్ల మాత్రమే వారి పూర్వజన్మ దుష్కృతం వల్ల, పాపం వల్ల వాళ్ళు అలాంటి కర్మను అనుభవిస్తారు తప్పితే భగవంతుడు ఎప్పుడు కూడా కరుణామయుడు. అమ్మవారి రూపంలో ఉండని, అయ్యవారి రూపంలో ఉండని, భగవంతుడు ఎప్పుడూ కరుణామయుడే. కాబట్టి భగవంతుడు తప్పు చేయమని మనకు చెప్పడు కదా. కాబట్టి ఏది తప్పు ఏది ఒప్పు మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి.
కాబట్టి దయచేసి మంత్రాలు చదివేటప్పుడు ఇది జరిగిపోయిద్ది అది జరిగిపోయిద్దని మీరు నమ్మవద్దు. ఒకటే చక్కగా మీరు ఏదైనా అనుకున్నప్పుడు భగవంతుడా ఎవరు నాకు శత్రువు లేకుండా నేను ఎవరికి శత్రువుగా మారకూడదు, అందరూ నాకు మిత్రులుగా ఉండాలి, నేను అందరికి మిత్రులుగా ఉండాలి, అందరూ నా మంచి కోరాలి, నేను వారు మంచి కోరాలి, అందరి యందు నేను ప్రేమగా ఉండాలి, వారు నా యందు ప్రేమగా ఉండాలి, నా పిల్లల్ని ఎలా నేను జాగ్రత్తగా కనురెప్పలా కాపాడుకుంటానో పక్క వాళ్ళ పిల్లల్ని కూడా అలానే నేను కాపాడుతాను అని చెప్పుకోవాలా. అంతేగాని మా అబ్బాయికి ఎంబీబీఎస్ సీట్ రావాలి, వాళ్ళ అబ్బాయికి రాకూడదు అనే భావన ఉందో నీలో క్షుద్రం వచ్చేసినట్టే, నువ్వే ఒక పెద్ద క్షుద్రజీవి అవుతావు అప్పుడు. కాబట్టి మనందరం ఎందుకబ్బా మానవ జన్మెత్తాం, భగవంతుడు ఇచ్చాడు, అనుభవిద్దాం, మంచిగా అనుభవిద్దాం, చేతనంతవరకు సహాయం చేద్దాం, ఆనంద సంతోషకరమైన జీవనాన్ని అనుభవిద్దాం, ప్రశాంతమైన జీవనాన్ని అనుభవిద్దాం, సంస్కారవంతమైన జీవితం అనుభవిద్దాం, సత్శీలవంతమైన జీవితం అనుభవిద్దాం, అందరితో ప్రేమగా ఉందాం. ప్రేమగా ఉంటే తిరిగి మళ్ళీ ప్రేమిస్తారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే పక్కకు పోతారు, బాగున్నా కూడా వాళ్ళే మారిపోతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, తండ్రి తల్లులారా, అన్నా చెల్లెలారా, అక్క తమ్ముళ్ళారా, ఈ మధ్య దశమహావిద్యలు ఎందుకు వచ్చారు చెబుతా, తర్వాత ఈ వీడియోలో చెప్తా. వాళ్ళందరూ కూడా సృష్టికి మేలు చేయటం కోసం ఉద్భవించారు, అంతేగాని ఎవరు కీడు చేయలేదు. దుష్ట స్వభావం కలిగిన వాళ్ళని మార్చారు తప్పితే వారు ఎవరిని కీడు చేయలేదు. ఇది ఒక్కటి మాత్రం మీరు గ్రహించండి, అర్థమైందా? కాబట్టి లేనిపోని మూఢనమ్మకాలు, దురాచారాలకి లోనయ్యి అనవసరమైన విషయాలతో అనవసరమైన ఏదో పుస్తకాల్లో దొరికే పనికిమాలిన తిక్కల మంత్రాలు తీసుకొని ఈ మంత్రం చేస్తే ఇది అయిద్దట అంటే మరి నువ్వు అదే చదువుతావు, వాడు అదే చదువుతాడు, ఇద్దరికి ఏం జరిగింది? కాబట్టి ఇవన్నీ ఒట్టినండి. పరమేశ్వరుడు, అమ్మవారు, అయ్యవారు, చల్లని తల్లిదండ్రులు వారు మేలే చేస్తారు చెప్తే ఎవరికి హాని చేయరు. నేను మళ్ళా మీకు చెబుతున్నాను, మీరు కూడా ఇక నుంచి మంచిగా ఆలోచించుకోండి. కాబట్టి వాడి వాక్స్తంభనం గురువు మధ్యస్థం ఇవన్నీ అవ్వండి, జరగవు. ట్రై చేయండి చూద్దాం, అవ్వవు. ఎందుకు అవ్వంటే అమ్మకి అందరూ బిడ్డలే, అందరూ సమానమే అమ్మవారికి. కాబట్టి బంగారులారా ఇవన్నీ కూడా మీరు దయచేసి ఆలోచించుకొని ఎప్పుడు కూడా మనం మేలు చేద్దాం, మేలు పొందుదాం, సహాయం చేద్దాం, సహాయం పొందుదాం, ఎప్పుడు సత్కీర్తితో బతుకుదాం, ఎప్పుడు చిరునవ్వుతో బతుకుదాం, ఎప్పుడు ఎదుటివాడు మంచిగుండాలి, మనం మంచిగుండాలని కోరుకుందాం. అంతే కదా. మంచి చెడుకి భేదం ఏంటి? రాముడు రావణాసుడు. చూడండి, మరి కృష్ణుడు చెప్పాడు, రా 5 ఊర్లు ఇవ్వరా వాళ్ళు బతుకుతారు అన్నాడు. వాడు అసూయతోటి 5 కూడా ఇవ్వన్నాడు, చివరికి దుర్యోధనుడు వాడే పోయాడు. కాబట్టి నేను మీకు చెప్పే సంస్కారవంతమైన మాట ఏంటంటే, అసత్యాలను నమ్మవద్దు, సత్యం. మనం మారుతున్నామండి, కాలం మారుతుంది, దైవబలం పెరుగుతుంది, మనకి ప్రశాంతంగా ఉందాం అందరం. లేనిపోని అన్నీ కూడా వారాహి అమ్మవారు ఇవాళ లేరండి, కొన్ని అంటే చాలా కల్పాల నుంచి అమ్మవారు ఉన్నారు. ఇవాళ ఒకప్పుడు మనకి యూట్యూబ్లు కానీ ఛానల్స్ లేవు కాబట్టి మనకు తెలియదండి. అంటే మనకంటే మీలాంటి వాళ్ళకి మేము సాధకులం, ఫస్ట్ నుంచి మాకు తెలుసు. కాకపోతే వారాహి అమ్మవారు మేలు చేస్తారు తప్పితే కీడు చేయరు, అది ఒక్కడు మాత్రం మీరు గుర్తుపెట్టు. అలానే పచ్చింగిరావు అమ్మవారు, అలానే చినమస్త అమ్మవారు, అలానే ధూమావతి అమ్మవారు, అలానే భాగరామికి అమ్మవారు, ఎవరు అయినాగాడు కాళికామాత అమ్మవారితో సహా అందరూ కూడా బంగారు తల్లులు వాళ్ళు. చూడండి, మన అమ్మ ప్రేమ వస్తే దగ్గర తీసుకొని ముద్దు పెట్టి అన్నం పెడుతుంది, అన్నపూర్ణలాగా. చదువుకోకపోతే కోపం వచ్చి 2 దెబ్బలేస్తుంది కాళికామాతలాగా. మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఒక వస్తువులు కొనుక్కోవాలనుకున్నప్పుడు మనకి డబ్బు ఇస్తుంది లక్ష్మిలాగా. మన అమ్మే ఇన్ని అవతారాలు ఇందులో ఉన్నారు కదా, మన కన్నతల్లే. కాబట్టి అమ్మ కూడా అంతే. మన అమ్మ మనకి ద్రోహం చేయదు, ఎదుటి పిల్లలకి ఎదుటి వాళ్ళకి ద్రోహం చేయదు. అటువంటిది జగన్మాత అయిన అమ్మవారు ఏమండి ద్రోహం చేస్తారు. కాబట్టి కొద్దిగా ఆ మంత్రాలు చదివేటప్పుడు కొద్దిగా ఆలోచించి చెయ్యండి.
ఎవరైనా గురువులు చెబుతున్నా కూడా ఏమంటారు, సార్ అలా కాకుండా వాళ్ళు మేము కలిసి ఐకమత్యంగా బతికేటటువంటి మంత్రాలు చెప్పండి అని అడగండి. సర్వే జనా సుఖినో భవంతు. జయ త్రిమూర్తిగా శ్రీకంఠ సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తస్తు. ఓం ఐం హ్రీం శ్రీం ఆది పరాశక్తి అపరాధే శ్రీ త్రిముఖ దుర్గే మమ అభిష్టఫలం దేహి ప్రతికూలం మే నశ్యత అనుకూలం మేస్త సర్వత్ర విజయం దేది. ఓం సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. జయ త్రిమూర్తిగా శ్రీకంఠాయ నమః.